జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలు పొందుపరిచారు. జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించారని చెప్పారు. 2020లో బాధితురాలు మైనర్గా ఉన్నప్పుడే జానీ మాస్టర్ లైంగికంగా వేధించారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు పోలీసులు. గత 4 ఏళ్లలో పలుసార్లు బాధితురాలపై లైంగిక దాడికి పాల్పడ్డారని రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. దురుద్దేశంతోనే బాధితురాల్ని జానీ మాస్టర్ అసిస్టెంట్గా నియమించుకున్నారని పోలీసులు వివరించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఏదైనా ఫైనల్ కన్క్లూడింగ్ కి రావాలంటే పోలీసులు ఏం తేల్చారు ఈ కేసులో అనేదే ఫైనల్. వారు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ నివేదిక అంతా కూడా ఈ రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. జానీ మాస్టర్ ఇప్పటి వరకు అమ్మాయిపై ఎన్నిసార్లు వేధింపులకు పాల్పడ్డాడు, ఎక్కడెక్కడ వేధింపులకు పాల్పడ్డాడు, ఏ ఉద్దేశంతో తనని జూనియర్ కొరియోగ్రాఫర్ గా తను నియమించుకున్నాడు, ఎందుకు ఇతరులకు టికెట్స్ ఇవ్వకుండా జానీ మాస్టర్ ప్రత్యేకంగా ఆ అమ్మాయినే ఇక్కడి నుంచి కూడా ఇతర అవుట్డోర్ షూటింగ్స్ కి తీసుకెళ్లేవాడు అనే దానిపై కూడా మినిట్ టు మినిట్ అమ్మాయి జానీతో పరిచయం అయినప్పటి నుంచి కూడా మొన్న కంప్లైంట్ ఇచ్చినంత వరకు కూడా పూర్తి స్థాయిలో పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో జానీకి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్ మన చేతిలో కనబడుతోంది. జీ తెలుగు చేతిలో ఎక్స్క్లూజివ్ గా ఈ రిమాండ్ కనబడుతోంది. మొత్తం అతని జీవిత చరిత్ర, అమ్మాయి ఈయన లైఫ్ లోకి ఎందుకు వచ్చింది, జానీ మాస్టర్ అమ్మాయి పట్ల ఎలా మిస్బిహేవ్ చేశాడు, ఏ ఉద్దేశంతో తీసుకున్నాడు, ఎప్పుడెప్పుడు విదేశాలకు తీసుకెళ్లాడు, వివిధ రాష్ట్రాలకు తీసుకెళ్లాడు, ఏ హోటల్కి తీసుకెళ్లాడు, ఎన్నిసార్లు ఫిలిం వెహికల్లో అత్యాచారానికి పాల్పడ్డాడు అనేది పూర్తి కాపీస్ మన చేతిలో ఉన్నాయి. పోలీసులు ఏం మెన్షన్ చేశారనేది ఒకసారి క్లారిటీగా తెలుసుకుందాం. డ్యూరింగ్ ది వర్క్ ట్రిప్ టు ముంబై విత్ జానీ మాస్టర్ అండ్ 2 male assistants, ది విక్టిమ్ alleges that జానీ మాస్టర్ సెక్సువల్లీ అసాల్టెడ్ ఇన్ దేర్ రూమ్ హోటల్. ఫస్ట్ పేజీలోనే జానీ మాస్టర్ నాపై సెక్సువల్ అసాల్ట్ కి పాల్పడ్డాడు అనేది కూడా చాలా క్లియర్ గా బాధితురాలు పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ విషయాన్ని పోలీసులు కూడా దీంట్లో మెన్షన్ చేశారు. హీ థ్రెటన్డ్ హర్ విత్ కెరియర్ సపోర్టేజ్. ఈ విషయంలో బయటికి తీసుకొస్తే మీ కెరీర్ కి నేను ఆటంకం కలిగించేటువంటి శక్తి నాకుంది, ఈ విషయం బయటికి చెప్పొద్దంటూ కూడా నన్ను బెదిరించాడు అనే విషయాన్ని కూడా రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచారు. క్లెయిమింగ్ షీ వుడ్ బి ఫైర్డ్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ ఇఫ్ షీ రిపోర్టర్ ది ఇన్సిడెంట్. ఈ ఇన్సిడెంట్ ఒకవేళ మీరు బయటికి తెలియజేస్తే అమ్మాయిని బెదిరిస్తున్నటువంటి తరుణం మనం ఇప్పుడు ప్రేక్షకులందరికీ వినిపిస్తా ఉన్నాం. రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పొందుపరిచారు అమ్మాయి ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఈ లైంగిక వేధింపుల అంశం ఎక్కడైనా మీరు బయటికి తెలియజేస్తే ఇండస్ట్రీలో మీకు అవకాశం లేకుండా మిమ్మల్ని ఇండస్ట్రీ నుంచి బయటికి పంపించేటువంటి శక్తి ఉన్నటువంటి వాడిని అంటూ కూడా తను బెదిరించినట్టుగా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచారు. అవుట్ ఆఫ్ ఫియర్ హర్ జాబ్ అండ్ రెప్యుటేషన్ షీ రిమైన్డ్ సైలెంట్. హౌఎవర్ హీ కంటిన్యూడ్ హరాసింగ్ హర్ డ్యూరింగ్ సబ్సిక్వెంట్ షూట్స్. ఈ విషయాలన్నీ కూడా అమ్మాయి భయపడి ఈ విషయాలు బయటకి చెప్పుకోలేక తిరిగి జానీ మాస్టర్ తోటే రిలేషన్ మెయింటైన్ చేస్తూ తను చెప్పిన విధంగానే వ్యవహరించిందంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఆఫ్టర్ డిమాండింగ్ సెక్సువల్ ఫేవర్స్ ఇన్ ది షూటింగ్ వ్యానిటీ వ్యాన్. ముందు నుంచి కూడా సినిమా షూటింగ్ వ్యాన్ లో పలుసార్లు తన పైన లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ కూడా పోలీసులకు అనేక సార్లు స్టేట్మెంట్ ఇచ్చింది. పోలీసులు కూడా ఆధారాలన్నీ సేకరించారు. ఈ రోజు రిమాండ్ రిపోర్ట్ లో కూడా సేమ్ అదే విషయాన్ని కూడా వ్యానిటీ వ్యాన్ లో సెక్సువల్ ఫేవర్ కోసం నన్ను పదే డిమాండ్ చేసేవాడు జానీ మాస్టర్ అనే ఒక విషయాన్ని కూడా రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచారు. వేర్ వీ షుడ్ ఫిజికల్లీ అండ్ వర్బల్లీ అబ్యూజింగ్ హర్ ఇఫ్ షీ రెసిస్టెడ్. తను ఒకవేళ దీన్ని రిజెక్ట్ చేస్తే తనని ఫిజికల్ గా వర్బల్ గా నాపై దాడి చేసేవాడు అనే విషయాన్ని కూడా బాధితురాలు దీంట్లో మెన్షన్ చేశారు.